వంకాయ పప్పుకూర తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, పచ్చిమిరపకాయలు 4, చింతపండు రసం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి చిన్న ముక్క. వేద్దామండి. జీలకర్ర మినపప్పు వేసుకోవాలండి. ఓన్లీ జీలకర్ర మినపప్పు సరిపోతుందండి? సరిపోతుందండి. అది కొంచెం వేగాక కొంచెం కరివేపాకు, తర్వాత కొత్తిమీర కొంచెం వేయాలండి. దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేయాలండి. అయితే మనకి అన్నంలోకి బాగుంటుంది. అన్నంలోకి రోటీలోకి కూడా బాగుంటుంది. రోటీలోకి కూడా బాగా ఉంటుందా? కొన్ని టమాటా ముక్కలు వేసుకోవాలి, పచ్చిమిర్చి అండి, కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. అదేంటి పౌడర్? ఇందాక నేను చెప్పినప్పుడు మసాలా పౌడర్ అని చెప్పలేదు కదా? అవునండి. ఏంటంటే ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర 3 కలిపి, ఎండు కొబ్బరి 4 కలిపి కొంచెం వేపండి, అది పౌడర్ కొట్టాలండి. 4 కలిపి వేయించాలండి. కందిపప్పు వేసేద్దామండి. దీని తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలండి. దీని తర్వాత ఇందాక పుట్టిన పౌడర్ అని చెప్పాను కదండి, అవునండి, అదొక 2 స్పూన్లు. ఇది మనం కూర చేసుకున్నప్పుడు ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుందండి. లేదండి లేదు, డబ్బాలో పెట్టుకుని ఎప్పుడైనా కావాలన్నప్పుడే బాగుంటుంది. గుత్తు వంకాయ కూర కానీ మసాలా ఇంకా వేరే వాటిలో కూడా వాడవచ్చండి. బాగుంటుంది. కాకరకాయ కూరలకి వాటికి బాగుంటుంది. కొంచెం చింతపండు రసం వేయాలండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. మూత పెడదామండి. ఇంకా కుక్కర్ అయితే ఫాస్ట్గా కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చండి, ఎందుకంటే కందిపప్పు ఉంది కాబట్టి. తర్వాత తీసి తాలింపేసుకోవచ్చు. అక్కర్లేదండి, అయిపోయింది. ఇంకా అంతే, కర్రీ అయిపోయినట్టు. సత్యగా చూద్దామండి. సరిపోతుందండి. అయిపోయింది. వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. అదే అండి, అవునండి. కట్టేయండి. సరే, ఏంటండి పచ్చిమిరపకాయలు ఇంత ఉన్నాయి? అవునండి, గార్నిష్ కోసం. అదే తర్వాత కావాలంటే తినండి అని చెప్పొచ్చు. పెట్టేయండి. రెడీ అండి. కొత్తిమీర చూస్తారు కదండి, వేడివేడిగా వంకాయ పప్పు కూర రెడీ.